వచ్చేటప్పటికి మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వచ్చేసాను. ఆ టాపిక్ ఏంటంటే క్యాస్ట్. ఈ రోజులో చూసుకుంటే చాలా వరకు క్యాస్ట్ ఫీలింగ్ అనేది తగ్గిపోయిందని నా ఉద్దేశం. కానీ విలేజెస్ లో ఇంకా ఉంటూనే ఉంది. క్యాస్ట్ వాడు మన క్యాస్ట్ కాదు, తక్కువ క్యాస్ట్ ఇట్లా చూస్తున్నారు. సో ఆ క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఉండొద్దు అని నా ఒపీనియన్. ఎందుకంటే క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే ఎవరు ఏ పని చేయలేరు, చేసుకోలేరు కూడా. బికాజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వ్యక్తి వ్యాపారం చేస్తున్నాడు. వ్యాపారం చేసేటప్పుడు తన దగ్గరికి ఎంతో మంది వస్తారు, ఎంతో మంది వెళ్తూ ఉంటారు. కానీ అందరూ మన క్యాస్ట్ వాళ్ళే వస్తారా? రాదు కదా. సో కాబట్టి ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు వస్తారు, వాళ్ళకి కావాల్సింది తీసుకుంటారు, వెళ్తూ ఉంటారు. అండ్ రైతు వచ్చేసి ఎవరు ఏ పంట పండిస్తున్నారో తెలీదు. కాబట్టి ప్రతి రోజు మనం కావాల్సినవన్నీ కొనుక్కుంటున్నాం, తింటున్నాం. కానీ అది ఏ క్యాస్ట్ వాళ్ళు పండించారు ఏంటని చూస్తున్నావా? లేదు కదా. సో కాబట్టి ఈ రోజుల్లో ఉన్న సిచ్యువేషన్స్కి కానీ, ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులకు కానీ క్యాస్ట్ ఫీలింగ్ ఇంతకుముందు ఉంది. బట్ ఇప్పుడైతే క్యాస్ట్ ఫీలింగ్ ఉండొద్దని నా ఒపీనియన్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే క్యాస్ట్ అనేది మన పుట్టుకతో రాలేదు, దేవుడు మనకి ఇవ్వలేదు. మనలో మనం సృష్టించుకుంది, మనలో మనం చెప్పి మీరు వాళ్ళని ఇలా డివైడ్ చేసుకున్నారే కానీ దేవుడు ఏమి మన క్యాస్ట్ ఫీలింగ్ ఇవ్వలేదు పుట్టుకతోటి. కాబట్టి క్యాస్ట్ ఫీలింగ్ అనేది తీసి పక్కకు పెట్టండి. దేవుడికే లేని క్యాస్ట్ ఫీలింగ్ మనకెందుకు? ఇప్పుడు దేవుడి దగ్గరికి అందరూ వెళ్తారు, ప్రతి ఒక్కరు మొక్కుకుంటారు, దేవుని నమస్కరించుకొని వస్తూ ఉంటారు, ఇట్లా చేస్తూ ఉంటారు. కానీ దేవుణ్ణి ఒక్కొక్క క్యాస్ట్ వాళ్ళని ఒక్కొక్కలాగా దీవిస్తూ ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా అయితే చూడటం లేదు కదా. సో అందరినీ ఒకేలాగా చూస్తాడు, అందరినీ ఒకేలాగా బ్లెస్ చేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు క్యాస్ట్ ఫీలింగ్ అనేది తీసేసి చాలా మంచిగా ఉండాలని నా ఒపీనియన్. బికాస్ దేవుడికే లేదు క్యాస్ట్ ఫీలింగ్. ఆఫ్టర్ ఆల్ మనం మనుషులమే, మనకెందుకు క్యాస్ట్? ఇతరులని మనుషులాగా చూసి వాళ్ళని క్యాస్ట్తో చాలా మంది ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు, తక్కువ క్యాస్ట్ అది ఇదని. సో అది మానుకోండి. క్యాస్ట్ అని చెప్పి బాధపెట్టడం వల్ల మీకు వచ్చే ప్రయోజనం ఏం లేదు. వాళ్ళు మనుషులే, మనము మనుషులమే. వాళ్ళు ఎలా పుడతారో మనము అలాగే పుడతాం. కాబట్టి క్యాస్ట్ ఫీలింగ్ మనలో మనం పుట్టించుకున్నదే కానీ దేవుడు మనకి పుట్టుకతోటి ఇవ్వలేదు. కాబట్టి క్యాస్ట్ ఫీలింగ్ అనేది తీసేయండి. అందరితో కలిసిమెలిసి ఉండాలని నా ఒపీనియన్. సో దీనికి మీరేమంటారో కామెంట్ చేయండి. చూసారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అనుశంకర్. థ్యాంక్ యూ ఆల్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. Hello, this is your all supplicants. Please do subscribe TFCC live channel. Thank you so much. Please do subscribe to TFCC live channel and like, share and subscribe చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ. బాయ్. Please subscribe to TFCC. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.